ఈ లైఫ్ ఇన్సూరెన్స్ లో కూడా వేరియస్ టైప్స్ ఏమైనా ఉన్నాయా? సింపుల్ గా ఒకటే ఇంత కడతారు ఇంత వచ్చింది ఇలాంటివే ఉన్నాయా? మంచి ప్రశ్న సార్ సందీప్ గారు. అయితే లైఫ్ ఇన్సూరెన్స్ లో కూడా చాలా మందికి ఒక అపోహ ఉందండి. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే మీరు అన్నట్టు మనం ఇంత కట్టాలి, ఇన్ని సంవత్సరాలు కట్టాలి, ఎంత వస్తుంది అంతే. ఇదే కాన్సెప్ట్ తెలుసు. లైఫ్ ఇన్సూరెన్స్ లో కూడా దాదాపు సేవింగ్స్ ప్లాన్స్ ఉన్నాయి, తర్వాత టర్మ్ ప్లాన్స్ ఉన్నాయి, యూనిట్ లింక్డ్ ప్లాన్స్ ఉన్నాయి, తర్వాత రిటైర్మెంట్ ప్లాన్స్ ఉన్నాయి. సో ఈ రిటైర్మెంట్ ప్లాన్స్, సేవింగ్స్ ప్లాన్స్ ఒకే కేటగిరీలోకి వచ్చినా సరే, బట్ టర్మ్ ప్లాన్స్ తర్వాత యూనిట్ లింక్డ్ ప్లాన్స్ అనేది రెండు వేరే వేరే సెగ్మెంట్స్. దీని కూడా 4 రకాల సెగ్మెంట్స్ గా మనం చూడొచ్చు. సో అయితే ప్రతి మనిషికి కూడా సేవింగ్స్ ప్లాన్స్ అనేది ఎవరికి అవసరము అని అంటే, కొంత ఆర్థికంగా వాళ్ళకి ఫైనాన్షియల్గా ఎక్కువగా సంపాదన లేనప్పుడు వాళ్ళకి ఇన్కమ్ ప్రూఫ్స్ అనేది తక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళు సేవింగ్స్ ప్లాన్స్కి సూట్ అవుతారు సార్. ఎవరు ఏ ప్లాన్కి సూట్ అవుతారు అనే దానికి ఇది సేవింగ్స్ ప్లాన్ అందరికీ ఇవ్వచ్చు. కానీ టర్మ్ ప్లాన్ ఇచ్చేటప్పుడు మాత్రం టర్మ్ ప్లాన్ కానివ్వండి లేదా యూనిట్ లింక్డ్ ప్లాన్స్ కానీ తీసుకోవాలంటే మాత్రం దానికి సర్టన్ క్రైటీరియా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ మనిషి బాగా చదువుకొని ఉండాలి, ఆ మనిషి చదువుకున్నా సరే బాగా మంచి ఉద్యోగం ఉండాలి, ఉద్యోగంతో పాటు మంచి శాలరీ ఉండాలి, అన్నీ ఉన్నా అతనికి మంచి హెల్త్ ఉండాలి, ఆరోగ్యం కూడా బాగుండాలి. ఈ 3 ఉన్నంత మాత్రాన అతనికి పాలసీ ఇవ్వరు. ఎక్కడో అతను రిమోట్ ఏరియాలో, అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, యంగ్స్టర్ ఉంటాడు, బాగా మంచి సాలరీ, బాగా చదువుకుని ఉంటారు, కానీ ఏ అటవీ ప్రాంతంలో అతను ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి, అతనికి టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వరు సార్. సో కాబట్టి ఇన్ని పారామీటర్స్ చూసి వాటన్నిటికి కూడా అతను ఫిట్ అవుతే అప్పుడు ఈ టర్మ్ ప్లాన్ అనేది ఇస్తారు. ఇది తెలియక చాలామంది ఎందుకు మేము డబ్బులు కడుతున్నాం కదా, మాకు ఎందుకు పాలసీ ఇవ్వరు, మాకు ఎందుకు టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వరు అని చెప్పేసి అని అంటూ ఉంటారు. సో దానికి రీజన్స్ ఏంటంటే చాలా రకాల రీజన్స్ ఉన్నాయి. ఇచ్చేటప్పుడు కంపెనీస్ కూడా చాలా చూస్తాయి సార్. అంటే లైక్ ఒక మనిషికి చాలా అతి తక్కువ ప్రీమియం తోటి టర్మ్ ప్లాన్ అనేది ఇస్తారు. అది ఇవ్వాలి అని అంటే కనుక అతను రిమోట్ ఏరియాలో పనిచేసేటువంటి వ్యక్తి అనుకోండి, సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది, అక్కడి నుంచి ఆ సిటీ అంటే హాస్పిటల్కి వెళ్ళాలంటే దాదాపు ఒక 60 కిలోమీటర్లు 70 కిలోమీటర్లు ఉందనుకోండి, మార్గ మధ్యలో ఏదైనా అయింది, రిస్క్ జరిగింది అంటే అది కంపెనీకి లాసే కదా, అందుకు ఇవ్వరు అనమాట టర్మ్ ప్లాన్. తర్వాత ఇన్కమ్ సెక్యూరిటీ లేకపోతే ఆ పర్సన్కి ఇవ్వరు సార్. అన్సెక్యూర్డ్ ఉన్నటువంటి దానికి మాత్రమే టర్మ్ ప్లాన్స్ అనేది ఇస్తారు సార్. అది